కర్కాటక రాశిలో మీరు జన్మించారా? అయితే చాలా మంది చెప్తుంటారు చంద్రుడి ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని. ఎవరండి చెప్పింది? ఎప్పుడైతే శని, రాహు, కేతువుల ప్రభావం ఎంతైతే ఉంటుందో చంద్రుడి ప్రభావం కూడా అంతే ఉంటుంది. చంద్రుడు మనస్కారకుడు. ఏదైనా డిసిజన్ తీసుకోవాలనుకుంటే మన మనస్సాక్షిని ఆలోచించే తీసుకుంటాం. చంద్రుడు కరెక్ట్ గా యోగించకపోతే వ్యాపారంలో లాస్, ఉద్యోగాన్ని కోల్పోవడం, ఆర్థిక పరంగా ఇబ్బందులు అవడం. చంద్రుడు చూడ్డానికి సైలెంట్ అండ్ సాఫ్ట్ విలన్ అండి. ఏ పనిని అంత ఈజీగా కానివ్వడు. ఎప్పటికప్పుడు చిక్కులు తీసుకొస్తూనే ఉంటాడు. మన జీవితంలో ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం ఆలోచించాలంటే దానికి కారకుడే చంద్రుడు. అలానే మనం ఏదైనా సమస్య రాగానే అట్లే డిప్రెషన్స్కి వెళ్ళిపోతాం. ఆ డిప్రెషన్ నుండి బయటికి రావాలన్నా కూడా, మనకి మనోధైర్యం పెంచుకోవాలన్నా కూడా దానికి మనస్తత్వ కారకుడు చంద్రుడే. డిసిజన్ మేకింగ్ కూడా చంద్రుడే. ఎందుకనంటే కర్కాటక రాశి వాళ్ళకి రాశ్యాధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు మీకు ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో అద్భుతంగా యోగించనున్నాడు. ఎందుకనంటే ఎప్పుడైతే చంద్రుడు తన సొంత రాశిలోకి ఎప్పుడైతే ఆగమనం చేస్తాడో, ఈ జూన్ 2న గురుడు వస్తున్నాడు. నెక్స్ట్ రీసెంట్ గా చంద్రుడు వస్తాడు. ఈ చంద్రుడి ఆగమనం తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి మీరు ఏదైతే కోల్పోయారో దానికి రెండింతలు సంపాదించే యోగాన్ని మీరు అనుభవించబోతున్నారు.